అక్టోబర్ 10 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభించనున్న బస్సు యాత్రకు పార్టీ అంతా సిద్ధమవుతోంది. చంద్రబాబు అరెస్టుతో అయోమయంలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు భువనేశ్వరి బస్సు యాత్రకు నడుం బిగించారు. బాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి ఓదార్చనున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్రకి ప్రారంభించనున్నారు. బస్సు యాత్రకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఇక బస్సు యాత్రకైతే టీడీపీ శ్రేణుల ఉత్సాహం నింపడానికి నారా భువనేశ్వర్ అయితే నడుం బిగించారని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూసుకుంటే టీడీపీ శ్రేణులందరినీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినటువంటి నారా భువనేశ్వరి ఏది మాట్లాడినా సంచలనం అవుతుంది. ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళినా కూడా సంచలనమేనే చెప్తున్నారు. ఇటు మహిళలను ఆకట్టుకోవడంలో ఆవిడ చాలా ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీలో మహిళలని ఆకట్టుకోవడానికి ఇప్పటి వరకు కూడా సెకండ్ గ్రేడ్ నాయకులు కనుగొంటున్న నేపథ్యంలో ఈ రోజున నారా భువనేశ్వరి వచ్చి అన్ని మీటింగ్స్ లోనూ ఏదైతే మహిళలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడం, ఏదైతే చంద్రబాబు విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా చేసినటువంటి ఈ వేధింపులన్నింటినీ కూడా చాలా విడమర్చి చెప్పడం. ఎందుకంటే తనకి ఉన్నటువంటి ఆస్తుల్లో ఇది పెద్ద లెక్క ఏం కాదు, ఈ స్కామ్ కావాలని పెట్టారు, చంద్రబాబు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పడంలో ఆవిడ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. మరోవైపు చూసుకుంటే టీడీపీ సీనియర్లందరూ కూడా ఈ నారా భువనేశ్వరిని మరింత పబ్లిక్ లోకి తీసుకెళ్లి పూర్తిగా ఏదైతే చంద్రబాబు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరింత భువనేశ్వరికి మరింత విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసే భాగంగానే ఈ టీడీపీ నారా భువనేశ్వరి బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10వ తేదీన ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పం నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎదుర్కొనే సమాచారం ఉన్నది. ఈ నేపథ్యంలో పూర్తిగా 10వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ బస్సు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో పూర్తిగా టీడీపీ శ్రేణులందరిలో కూడా కొత్త జోష్ నింపాలని చెప్పేసి సీనియర్లందరూ కూడా చూసుకుంటున్నారు. ఇక ఈ రోజు రాత్రికి నారా లోకేష్ రాజమండ్రి రానున్న నేపథ్యంలో ఇక్కడే రేపొద్దున ఏదైతే మళ్ళీ ములాఖత్ చంద్రబాబు వద్దకు వెళ్ళనున్నారు కుటుంబ సభ్యులందరూ కలిసి. వీరు వెళ్ళిన తర్వాత ఈ బస్సు యాత్ర మీద చంద్రబాబు కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నారా భువనేశ్వరితో రేపు ఏదైతే టీడీపీ యాక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా రేపు ఒక మీటింగ్ ని కూడా కండక్ట్ చేయడానికి నారా లోకేష్ వచ్చిన వెంటనే ఈ విషయాన్ని కూడా మనకు అందుకు తెలియవస్తుంది. నారా లోకేష్ మొత్తం ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో 14 సభ్యుల కమిటీ ఉందో ఈ కమిటీ నేపథ్యంలోనే ఈ మొత్తం ఒక కార్యాచరణ తీసుకొచ్చి నారా భువనేశ్వరికి కూడా మొత్తం బస్సు యాత్రకి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నారా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లిన సందర్భంలో కొంతమందికి హఠాన్ మరణాలు సంభవించినాయి కొన్ని చోట్ల. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా కుటుంబాలను పరామర్శించి వారందరికీ కూడా మేమున్నామని చెప్పేసి ఒక భరోసా కల్పించుకున్నాం, నారా భువనేశ్వరితోనే చేస్తున్నారని చెప్పేసి సీనియర్లందరూ కూడా చెప్తున్నారు. ఈ పార్టీ టీడీపీ శ్రేణులందరూ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తిరుగుతున్న ఒక నెల రోజుల నుంచి నిరుత్సాహంగా ఉన్నటువంటి కేడర్ కి ఒక్కసారిగా జోష్ నింపడానికి ఇటు నారా భువనేశ్వరి బస్సు యాత్ర, మరోవైపు నారా లోకేష్ పర్యటనలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. నేపథ్యంలో నారా భువనేశ్వరి బస్సు యాత్రలోనే టీడీపీ కేడర్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. రమాదేవి మోహన్, కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నారా భువనేశ్వరి బయటకు వచ్చి రాజకీయాల్లో కనిపించిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ బస్సు యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందని మనం అనుకోవచ్చు?
కరెక్ట్ రమాదేవి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు, ఎందుకంటే టీడీపీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నారా భువనేశ్వరి ఎక్కడా కూడా రాజకీయ పర్యటనలు కానీ రాజకీయ వ్యాఖ్యలు కానీ ఎక్కడా చేయలేదు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత మొత్తం నారా భువనేశ్వరి తన భుజస్కంధాల మీద వేసుకుని, ఎందుకంటే నారా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లి న్యాయ పోరాటం చేయడంతో గత 20 రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీలోనే ఉండడం, ఇక్కడ ఎవరు వస్తారా అనే ఆ టీడీపీ శ్రేణులందరికీ కూడా సమాధానంగా నారా భువనేశ్వరి మొదటిగా బయటకు వచ్చారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో దర్శించుకొని ఫస్ట్ మన జగ్గంపేట నియోజకవర్గంలో చూసాం. జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఆవిడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఈవిడ రాజకీయాల్లో మంచి వక్త, ఖచ్చితంగా ఈవిడ జనాల్లోకి తీసుకెళ్తే మంచి స్పందన వస్తుందని చెప్పేసి సీనియర్లందరికీ కూడా వచ్చిన ఆలోచనలో భాగంగానే ఈ బస్సు యాత్ర ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ బస్సు యాత్రలో మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ మీటింగ్స్ లో కూడా మహిళలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా మొత్తం అందరూ కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగానే చూస్తారు. ఏపీ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వారందరూ కూడా అభివృద్ధి చెందాలి, ఎన్నో ఉద్యోగాలు రావాలి, ఎంతో అభివృద్ధి చేయించాలని ఆలోచిస్తారు తప్పించి కుటుంబం గురించి ఏనాడు పట్టించుకోలేదు. మేము కూడా ఎప్పుడు ఆయనకు అడ్డు చెప్పలేదు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నటువంటి మాటలు ఏదైతే మహిళలందరూ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు ఆవిడ మాటలు వినడానికి, ఆవిడతో ప్రయాణం చేయడానికి కూడా. అలాగే ఇదే కొనసాగితే మాత్రం రేపు రానున్న ఎలక్షన్స్ లో తీవ్ర ప్రభావం చూపించి ప్రత్యక్ష ఎన్నికల్లో నారా భువనేశ్వరి సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పాలి. మోహన్, చూసుకున్నట్లయితే అటు చూసుకుంటే సిఐడి కోర్టులో కూడా వాదనలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కూడా ఇంకా వాదనలు, పిటిషన్లు అయితే దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నారా భువనేశ్వర్ గారి బయటకు వచ్చి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. దీనికి పార్టీ శ్రేణులు ఎలా పాల్గొంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు? ఇది మనం చూస్తే ఆసక్తికరమైన అంశంగా చూడాలి ఈ అంశాన్ని. ఎందుకంటే ఒకవైపు భర్త జైల్లో ఉండి ఆయన పడుతున్నటువంటి బాధలు కూడా ఆవిడ లోపలికి వారం కూడా ములాఖతులోకి వెళ్ళి వచ్చి ఆవిడ చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఒక పక్క కుమారుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉండి అక్కడ అక్కడి నుంచి న్యాయ పోరాటం చేస్తాడు. ఇక కోడలు నారా బ్రాహ్మణి దగ్గర ఉండి మాత్రమే మొత్తం అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి అందరికీ ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్నటువంటి నారా భువనేశ్వరి ధైర్యానికి మాత్రం అందరూ సిద్ధమవుతున్నారు. అక్కడ వారందరూ కూడా సంఘీభావంకు వచ్చిన వారందరికీ కూడా ఈవిడి ఎదురు నారా భువనేశ్వరి ఎదురు ధైర్యం చెప్పి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, జరిగిన విషయాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి చెప్పండి అని చెప్పేసి ఆవిడ చెప్తున్నటువంటి తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. పబ్లిక్ లో కూడా చాలా మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సీనియర్లందరూ కూడా ఏదైతే 14 మంది యాక్షన్ కమిటీ వేసినటువంటి చంద్రబాబు సూచనల మేరకు ఏదైతే రాజకీయ యాక్షన్ కమిటీ ఒకటి వేశారు టీడీపీలో, ఆ 14 మంది సభ్యులే పార్టీని ఎలా తీసుకెళ్లాలనే అంశంలో భాగంగానే ముందుకు వెళ్తారని చెప్పేసి మనం చెప్పాం. అదే అంశం మనం ఎక్కడైతే నంద్యాలలో అరెస్ట్ చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు అక్కడ అదే ప్లేస్ లో మొన్న జరిగినటువంటి సభలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కింజర సత్యనారాయణ చెప్పారు. ఎందుకంటే నారా భువనేశ్వరితో బస్సు యాత్ర చేస్తే మొత్తం ఒక రకమైన మంచి స్పందన వస్తుందని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయం మేరకే ఇదంతా కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వం కూడా ఖరారు చేసి అక్టోబర్ 10వ తారీఖున ఫస్ట్ ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం తలపెట్టినా కుప్పం నుంచే తలపెట్టినప్పుడు సక్సెస్ అయ్యేవారు. కూడా ఈ బస్సు యాత్ర కూడా కుప్పం నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.